ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృప వలన, ఆయన గొప్ప ప్రణాళిక, ఆయన గొప్ప సంకల్పం వలన నిజంగా నాకు మీరెవరో తెలియదు, ఎవరిని కూడా నేను చూడలేదు. కానీ ప్రభు చిత్తం ఎలా ఉంది చూడండి. మీతో కలిసి మరి ఈ విధంగా ఈ రాత్రి కాలమందు ఈ జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లో వాక్యం అందించడానికి ప్రభు కృప చూపినారు. ఆయన ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నేను మరి అందరికీ కొత్త కాబట్టి జస్ట్ ఒక 1 minute నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ఈకే రేచల్ పీటర్స్. యాక్చువల్గా నేను కర్నూలు వాస్తవ్యురాలను, కానీ బర్న్ అండ్ బ్రాటప్ వచ్చేసి తెలంగాణ జడ్చర్లలో మరి నేను అక్కడ పుట్టి పెరిగాను. అక్కడ మెనోనైట్ సంఘానికి చెందిన దానను. కానీ వివాహమైన తరువాత ఇక్కడ కర్నూలు వాస్తవ్యులను చేసుకోవటం వల్ల ఇక్కడ కోల్స్ సెంటీనియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘములో సభ్యురాలుగా గత 28 సంవత్సరముల నుంచి కొనసాగుతూ ఉన్నాను. ప్రభు మహా గొప్ప కృప వలన ఆయన సాధనంగా నేను వాడబడుతున్నాను. అంటే నాకు సెక్యులర్ జాబ్ ఉంది. నేను నీట్ అకాడమీలో బాటనీ టీచ్ చేస్తాను దేవుడు కృప వలన. అలాగే సేవలో కూడా కొనసాగుతున్నాను. అనేకమైన మరి ఆపర్చునిటీస్ ప్రభు నాకు ఇచ్చాడు. మరి అందరికీ తెలిసినట్లుగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ గిడియన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కర్నూలు క్యాంప్ ఆక్సిలరీ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను. తర్వాత వీమ్ మినిస్ట్రీ అని ఒక మినిస్ట్రీ ఉంది, చాలా అద్భుతమైన మినిస్ట్రీ. దాంట్లో జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నాను. ఆ తర్వాత ఎస్ఎఫ్జే పరిచర్య సిఐ మహేష్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఉంది. ఆ యొక్క మినిస్ట్రీలో కూడా నేను వన్ ఆఫ్ ద స్పీకర్స్ గా కొనసాగుతూ ఉన్నాను. ఇలా దేవుడు నాకు అనేకమైన గొప్ప కృప చూపించి, మరి నాలో అయితే ఏ యోగ్యత లేదు, కానీ ఆయన మహా గొప్ప కృప కనికరం వలన ఈ విధంగా నేను ఆయన కొరకు, ఆయన సేవలో, ఆయన సాధనంగా, ఆయన నోటికి బూరగా నేను వాడబడుతూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. మరి నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు, పాప. పాప వచ్చేసి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ అయిపోతుంది, తను మేలో కంప్లీట్ చేయబోతుంది. బాబు వచ్చేసి బిఎస్సి మ్యాథ్స్ కంప్యూటర్స్ చేస్తూ ఉన్నాడు. మరి మా హస్బెండ్ వచ్చి ప్రభు సన్నిధిలో ఉన్నారు. 5 years బ్యాక్ స్ట్రోక్ వల్ల ఆయన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది నన్ను గురించినటువంటి ఇంట్రడక్షన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి బ్రదర్ యుగంధర్ గారికి నా కృతజ్ఞత. బ్రదర్ ప్రతాప్ గారు అంటే వారి సిస్టర్ వయోలా ఇక్కడ మా సంఘ సభ్యురాలే. వారి బావగారు కూడా దినకర్, మాకు చాలా క్లోజ్, ప్రియమైన తమ్ముడు. మరి వీరి ద్వారా నేను మీకు పరిచయం అయ్యాను. దేవునికి స్తోత్రం. మరి బ్రదర్ ప్రతాప్ ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు 1 నిమిషం మాత్రమే కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా, నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా, ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. మహాపరిశుద్ధమైన గొప్ప దేవ, ఘనమైన మీ యొక్క శక్తి గల నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నీ గొప్ప ప్రణాళికలు మమ్మల్ని ఎంచుకున్నారు. ఈ రాత్రి కాలం ఉంది జూమ్ యాప్ ద్వారా ప్రభా మేము ఆన్లైన్ లో ఆరాధన చేసుకుంటూ ఉంటుండగా మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకై వందనాలు. యవనస్తులైనటువంటి వీరు ప్రభా ఎంతో చక్కగా నీ సేవలో కొనసాగుతున్నారు. సెక్యులర్ జాబ్ లో ఉంటూ కూడా ప్రభా నీ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు కనుక వారికి రావాల్సిన దీవెనలు, ప్రతిఫలం మీరు గొప్పగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ప్రభా నన్ను వీరి ముందు నిలబెట్టినందుకై మీకు వందనాలు, కృతజ్ఞతలు. ఎంత గొప్ప దేవుడవు నాయన, నీ ప్రణాళిక ఎంత గొప్పది. మరి ప్రభా ఏ పాటి దానను ప్రభా నిజంగా నీ వాక్యం ఈ విధంగా పంచుకోవటానికి ఇచ్చిన కృపకై వందనాలు.
మరి ఇప్పుడు నీ వాక్యం పంచుకుంటూ ఉంటుండగా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. మరి ప్రత్యేకంగా నా తలంపులు కాదు, నా మాటలు కాదు ప్రభా, మీ దివ్యమైన తలంపులు, మీ దివ్యమైన లేఖనాల నుంచి మాకు తెలియపరిచి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని అడుగుచు, నన్ను కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తములకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య పేరటి మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుని ఘననామాన స్తుతి కలుగును గాక. మరి ఈ రోజు మరి మీతో కలిసి ధ్యానించడానికి ప్రభు నన్ను సిద్ధపరిచిన వాక్య భాగం ఏంటంటే, లివింగ్ స్టోన్స్, సజీవమైన రాళ్ళు అనే అంశం గురించి మనం ధ్యానించుకుందాం లేఖనానుసారంగా. ప్రియ దేవుని బిడ్డలారా, రండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాము. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యు ఆల్సో యాజ్ లైవ్లీ స్టోన్స్ ఆర్ బిల్ట్ అప్ అ స్పిరిచువల్ హౌస్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటారా? మరి ఈ జీవితము తరువాత యుగయుగములు ఆయనతో కూడా జీవించబోతున్నాం, అందుకు ధన్యులము. మరి ప్రత్యేకంగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఈ ధన్యతను బట్టి మనం ఎంత స్తుతించినా కూడా రుణస్థులమే. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈ వాక్య భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. దేవుని మందిరము అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, అది ఇటుకలతోనో రాళ్లతోనో కట్టబడిన భవనం. నో నో నో, అది కానే కాదు. దేవుని మందిరం అనగా ఇటుకలతో రాళ్లతో కట్టబడిన భవనం కాదు. చేతులతో నిర్మించబడిన కట్టడం ఏదియో దేవుని యొక్క ఆత్మీయ మందిరము కాజాలదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏదవుతుంది దేవుని మందిరము? మనమే దేవుని మందిరం అగుటకు చేర్చబడవలసిన సజీవమైన రాళ్ల వలె మనం ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గణనామానికి స్తుతి కలుగును గాక. మరి ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. పాలస్తీనా దేశంలో సమాజ మందిరం అనబడే ఒక పురాతన కట్టడము యూదుల చేత నిర్మించబడి ఉందట. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటేను, దానిలో బండల వంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయంట. ఆ రాళ్ల చేత కట్టారంట. మరి ఆ రాళ్లకుండే ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక చిన్న రాయి తీసుకొని ఆ గోడలోని బ్రహ్మాండమైన రాళ్లలో ఒక దానిని ఇట్లా కొట్టినమంటే దాని నుండి మధురమైన స్వరం వస్తుందంట. అదేంటి? రాయిని కొట్టినప్పుడు స్వరం రావడం ఏంటి? అదే ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ పెద్ద పెద్ద బ్రహ్మాండమైన రాళ్లలో ఒకదాన్ని కొట్టిన ఎడల మధురమైన స్వరం వినిపిస్తుందంట ఆ రాతి నుంచి. అంటే ఎట్లాగంటారా, ఒక హార్మోనియంలో వలె, ఒక క్యాషియోలో వలె ఒక్కొక్క రాతికి ప్రత్యేకమైనటువంటి స్వరం ఉందంట. అంటే అన్ని రాళ్ళు ఒకే స్వరాన్ని వినిపించవంట. ఒక్కొక్క రాయిని కొట్టినప్పుడు ఒక్కొక్క రకమైన స్వరం. ఏ విధంగా హార్మోనియంలో, లేదా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం క్యాషియో అంటాం, దాంట్లో వివిధ స్వరాలు ఏ విధంగా వినపడతాయో ఆ మందిరంలోని రాళ్లను కూడా మనం మీటినప్పుడు ఆ విధమైన స్వరం వినబడుతుందంట. అయితే ఈ రాళ్లను ఏ విధంగా పగలగొట్టి తయారు చేశారో చాలా ప్రయత్నం చేశారంట. ఎలా తయారు చేశారు ఈ రాళ్లను అని. అయితే ఎవ్వరు కూడా ఈ నేటి వరకు కూడా కనిపెట్టలేకపోయారంట. ఆ రాళ్లను ఏ విధంగా మలిచి తయారు చేశారు, ఏ విధంగా ఆ రాళ్ల నుంచి ఆ విధమైన మధురమైన స్వరం వస్తుంది, ఈ నేటి వరకు కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. మరి అందుకొరకు దూరం నుండి జనులు ఆ రాళ్లను చూడ్డానికి వస్తారంట. వచ్చి ఆ మధురమైన స్వరములు వినుటకై వాటిని చిన్న చిన్న రాళ్లతో తడతారంట. ఆ తట్టినప్పుడు చక్కని ఆ స్వరాన్ని, ఎంత విచిత్రం అండి. ఇప్పుడు మధురమైన స్వరం అంటే మానవులకు ఉంటుంది కదా, జంతువులకు కూడా వివిధ రకాలైన, ఇప్పుడు కోయిలకు మధురమైన స్వరం ఉంది, అది వేరే. అన్నిటికీ అలా లేదు కదా పక్షులకి. మరి జంతువులకు కూడా వివిధ రకాలైనటువంటి స్వరాలు ఉన్నాయి. కానీ నిర్జీవమైన వాటి నుంచి ఎక్కడైనా స్వరం వస్తుందా ప్రియ దేవుని బిడ్డలారా? కానీ ఇక్కడ పాలస్తీనాలో ఉందంట. మరి ఆ స్వరం వినటానికి చాలా మంది యాత్రికులు వస్తారంట. దేవునికి స్తోత్రం. మరి ఈ విషయాన్ని మనం ఇప్పుడెందుకు ఆలోచన చేయాలి అంటే, ఈ రీతిగానే నీవు నేను తిరిగి జన్మించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సజీవమైన రాయిగా అవుతామంట. ఎప్పుడైతే
ఊరికే క్రైస్తవులుగా మారినప్పుడు కాం ప్రియ దేవుని బిడ్డలారా. తిరిగి జన్మించాలి, బర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్రైస్తవులు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికమ్ క్రిస్టియన్ బట్ నాట్ బీయింగ్ ఎ క్రిస్టియన్ కదా. క్రైస్తవులుగా మారడం అది ఎంతో సులభం, ఒక్క నిమిషంలో జరిగిపోతుంది. కానీ క్రైస్తవుడుగా జీవించడం అనేది మాత్రం అంత సులభం కానే కాదు ప్రియ దేవుని. చాలా కష్టం క్రైస్తవులుగా జీవించడం అనేది. అందుకే ప్రభు తిరిగి జన్మించిన ప్రభు యొక్క యేసు క్రీస్తు యొక్క సజీవమైన రాళ్లమవుతాం ఎప్పుడు? తిరిగి జన్మించినప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? పరలోక సంగీతం మనలో ఉంటుందన్నమాట. ఆ పరలోక సంగీతాన్ని మనం ఇతరులకు వినిపించగలం. ప్రజలు మనల్ని శపించినా, దూషించినా, మనల్ని గురించి చెడు చెప్పినా మనం ఏమంటామో తెలుసా? ప్రభు నిన్ను దీవించుగాక, లేదా ప్రభు నిన్ను క్షమించుగాక అని మాత్రమే అంటాం. దేవునికి స్తుతి కలుగును గాక. చాలా కష్టం ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత బాణగైన క్రిస్టియన్స్ అయినా ఎవరైనా మనల్ని తిట్టి దూషించినప్పుడు ప్రభు నిన్ను దీవించుగాక అని అనగలమా? అనే స్థితికి మనం రావాలా. ఎప్పుడు వస్తామంటే ఆ యొక్క బర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేదా తిరిగి జన్మించిన అనుభవం మనలో ఉంటే నిజంగా మనం కూడా క్షమించగలం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పరిశుద్ధ గ్రంథములో ఉండే కొన్ని సజీవమైన రాళ్లను చూద్దాం. ఏ విధంగా ఆ సజీవమైన రాళ్ల నుంచి మధురమైన స్వరము వచ్చింది అనే విషయాన్ని కేవలం లేఖనానుసారంగా కొందరు వ్యక్తుల జీవితాలను మనము చూద్దాం. మొట్టమొదటిగా స్టెఫెను జీవితాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యంలో చాలా చక్కగా వ్రాయబడింది. ఆ విషయం మనం అందరం ఎరుగుదు. అయితే ఇక్కడ మనం సంఘటన గమనించినట్లయితే స్టెఫెనుకు ఉండే ప్రత్యేకత ఏంటంటే ద ఫస్ట్ మార్టియర్ ఆఫ్ క్రైస్ట్ కదా, మొట్టమొదటి హతసాక్షి ఈయన. అయితే ఆయన చూడండి, జనము రాళ్లు రువి చావగొడుతూ ఉన్నారు, రాళ్లు రువి చావగొడుతూ ఉన్నారు నిష్కారణంగా సువార్త ప్రకటించినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నిజంగా ఒక్కసారి ఊహిస్తే చుట్టూ అంతమంది ఉండి రాళ్లతో కొడుతూ ఉంటే ఒక్క రాయి మనకు తగిలితే ఆ బాధ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. అన్ని రాళ్లు పడుతుంటే మనమైతే ఏం చేసేవాళ్ళం? ఎంత దేవుని బిడ్డలమైనా కూడా కేకలు పెట్టేవారు, కాపాడమని అడిగేవారు కదా. కాని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధురమైన సజీవమైన రాయి నుంచి వెలువడిన స్వరం ఏంటో విందామా? ఆ విధంగా రాళ్ళు రువి చావగొడుతున్నారు స్టెఫెన్ని. ఆ సజీవమైన రాయి నుంచి వచ్చినటువంటి పరలోక సంగీతం ఏంటో చూద్దామా? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో 2 మాటలను ఇక్కడ స్టెఫెన్ పలికాడు. కరెక్ట్ గా అక్షరాల. మరి సిలువలో ఆయనను ఎంత భయంకరంగా హింసించి, కొట్టి, దూషించి, ముఖం మీద ఉమ్మి వేసి నానా రకాలుగా హింసించినప్పుడు ఆ దేవాది దేవుడు, ఆ కుమారుడైన క్రీస్తు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎంత అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా. అదే మాట ఇక్కడ స్టెఫెన్ రాళ్లతో రువి చంపుతా ఉంటే ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుము అనే ఒక పరలోక సంగీతము ఆ యొక్క సజీవమైన రాయి నుంచి వెలువడినట్టు మనము చూడగలం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరలోక సంగీతము ఈ స్టెఫెన్ లోకి, ఈ సజీవమైన రాయిలోనికి? అంటే దేవుడే అతనికి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో కడగబడిన నీకు నాకు కూడా ఆ దేవుడు మనకు పరలోక సంగీతాన్ని ఇస్తాడు. కనుక మనం ఎవరినైనా ఎలాంటి హాని, హింస మనకు కలిగించిన, మనల్ని నిందించిన, దూషించిన మనం వారిని క్షమిస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించటకు మనకు సులభం అవుతుంది. కానీ దైవ ప్రేమ నీలో నాలో లేనట్లయితే మాత్రం అది ఇంపాసిబుల్. ఇలా మనల్ని హింసిస్తున్న వారిని క్షమించడం అనేది ఇంపాసిబుల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి సజీవమైన రాళ్లన్నిటినీ కలిపినప్పుడే దేవుని మందిరము కట్టబడుచున్నది. అంతేగాని ఇటుకలతోనో రాళ్లతోనో కట్టబడిన మందిరము అది దేవుని మందిరం అనబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి కలుగును గాక. ఒక సజీవమైన రాయిని మనం చూసాము. ఏ విధంగా ఆ సజీవమైన రాయిలోంచి మధురమైన స్వరం వినపడింది, పరలోక సంగీతం వినపడిందో చూసాం. మరొక మధురమైన స్వరం వినిపించిన సజీవమైన రాయిని పరిశుద్ధ లేఖనాల్లో చూద్దామా? దావీదు భక్తుడు. ఇంకా మీకు అందరికి అర్థమైపోయింది నేనేం చెప్పబోతున్నానో కూడా మీరు ఊహించి ఉంటారు. మరొక సజీవమైన రాయి
దావీదు భక్తుడు ఎంత నిష్కారణంగా సౌలు అతన్ని చంపడానికి వేటాడుతూ ఉన్నాడు. ఏం తప్పు చేశాడు దావీదు? దావీదు చేసిన తప్పేంటి? ఇశ్రాయేలులకు విజయం కలగడానికి కారణమయ్యాడు. అరే, ఆయన ఏమన్నా యుద్ధ వీరుడా? అసలు యుద్ధం అంటే తెలుసా? అరణ్యములో మరి గొర్రెలను మేపుకునేవాడు దావీదు. చిన్న బాలుడు, జస్ట్ ఐ థింక్ 17-18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆ వయసులో ఉన్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఫిలిష్తీయులతో ఘోర యుద్ధం జరుగుతా ఉంది ఇశ్రాయేలులకు. సౌలు మహారాజు యుద్ధమును నడిపిస్తూ ఉన్నాడు. యుద్ధ వీరులందరూ కూడా ఆ గొల్యాతును చూసి పారిపోతున్నారు. అసలు గడగడ వణికిపోతూ వాడిని చూడగానే, వాని రూపము, వాని మాటలు, వాడు తిరస్కారం చూడగానే వీళ్ళు పారిపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఎంటర్ అయ్యాడు దావీదు. ఎందుకు? యుద్ధం చేసి గొల్యాతును చంపడానికి వచ్చాడా? లేదు, తన అన్నల కొరకు వచ్చాడు. యుద్ధం చూడడానికి కూడా రాలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. ఆ రోజు ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. ఆ సమయంలో జయము కలగటానికి కారణమయ్యాడు దావీదు. అందుకేనా సౌలు వెంటాడాడు? ఎందుకు వెంటాడాడు? ఎందుకు వెంటాడు? ద్వేషం, అసూయ. ఎందుకొరకు? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలది. అంతే, అక్కడి నుంచి ప్రారంభమైంది ఇక దావీదు మీద అసూయ, కుట్ర. ఎలాగైనా వీడిని చంపివేయాల. వీడు నాకంటే గొప్పనా? నేను రాజును. మరి నువ్వు రాజు అయితే ప్రజలకు విజయం కలిగిందా? ఏం చేశారు మీరు? కదా, ఈయన వచ్చినందుకే కదా ఇశ్రాయేలులకు ఆ రోజు జయం కలిగింది. కాదు, ఆయనను స్త్రీలు ఆ విధంగా కీర్తించి కొనియాడారు కాబట్టి తట్టుకోలేకపోయాడు. అసూయతో ఎలాగైనా చంపేయాలి. ఎన్నిసార్లు వేటాడాడు. ప్రియ దేవుని బిడ్డ, నిష్కారణంగా, ఏ కారణం లేదు. స్టెఫెన్ను కూడా ఆ విధంగా చేయడానికి ఏ కారణం లేదు. దావీదును వెంటాడడానికి కారణం లేదు. కానీ ప్రభువు యొక్క గొప్ప సంకల్పము దావీదు పట్ల ఉన్నది. ఎందుకంటే సౌలు రాజును మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకు ఏర్పాటు చేసుకుంటే దేవునికి అయిష్టంగా జీవించాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి ఆయనను తీసేసి ఆ సింహాసనం మీద దావీదును ఎక్కించాలని దేవుని ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో మరి ఒక్క గుహలో ఈయనను వేటాడుతూ ఉన్నాడు. దావీదు ఒక గుహలో ఉన్నాడు. మనందరికీ తెలుసు. ఆ గుహలోకి రప్పించాడు ఎవరిని? సౌలుని. ఇక చూసుకోండి ఎంత చక్కగా దొరికిపోయాడు. తనని వేటాడుతున్నటువంటి సౌలు తన చేతికి చిక్కాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ప్రదర్శించినటువంటి ఆ దావీదు నుంచి వెలువడినటువంటి ఆ గొప్ప పరలోక సంగీతం చూసారా? అందరు అంటున్నారు, తనతో ఉన్నవారు, ఇంకా అయిపోయింది, లేపేసి దేవుడు నీ చేతికి అప్పగించాడు, ఎంతసేపు, ఒక్క క్షణం చాలు చంపివేయడానికి. నో అన్నాడు. దేవునికి స్తుతి కలుగు. ఎలా వచ్చింది పరలోక సంగీతం? శత్రువు చేతికి దొరికాడే. ఏ శత్రువు చేత తరమబడుతున్నాడో ఆ శత్రువు నీ చేతికి దొరికినప్పుడు అతడు చంపలేదండి. జస్ట్ చెంగు పోసినందుకే బాధపడ్డాడు. అయ్యో, దేవుని చేత అభిషేకించబడిన వాని చెంగు నేను పోసానే అని బాధపడ్డాడు. సరే, రెండవసారి కూడా దేవుడు అతన్ని అప్పగించినప్పుడు సైతం అతని సౌలు తల దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డి, ఈటకర్రె మాత్రమే తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు కూడా మరి సౌలు అప్పుడు రియలైజ్ అయినాడు కదా. అయినప్పటికీ అతని మీద ద్వేషం పెట్టుకొని అనేక సార్లు అతన్ని డైనింగ్ హాల్ దగ్గర ఉన్నప్పుడు ఈటను పొడిచి చంపాలని ఎన్నో ప్రయత్నం, తప్పించుకున్నాడు, చాలా తప్పించుకున్నాడు. కానీ మరి అలాంటి శత్రువు దొరికినప్పుడు అతనిలోంచి వెలువడిన పరలోక సంగీతం, అసలు చంపివేయడానికి బదులు క్షమాపణ. ఎలా వచ్చింది ఆయనకు ఈ విధంగా పరలోక సంగీతం దావీదులోనికి? దేవుని యందు భయభక్తులు నిలిపాడు కాబట్టి దేవుడి ఆ పరలోక సంగీతాన్ని ఆయనలో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో నాలో కూడా నిజంగా మనము ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డలముగా జీవిస్తున్నట్లయితే నీలో నాలో కూడా ఆ పరలోక సంగీతం ఉంటుంది. మధురమైన స్వరాన్ని మనం వినిపించే, ఎవరు మనల్ని దూషించినా, హింసించినా, మనల్ని ఏం చేసినా కూడా వారిని క్షమించే వారముగా మనం ఉంటాం. దేవునికి స్తుతి కలుగును గాక. మరొక సజీవమైన రాయిని మేము ముందుకు తీసుకొస్తున్నాను. పరిశుద్ధ లేఖనాలు పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో ఒక గొప్ప సజీవమైన రాయి, అద్భుతమైన సజీవమైన రాయి మీరు ఆల్రెడీ ఊహించి ఉంటారు, యోసేపు కదా. యోసేపు ఈ సజీవమైన రాయి నుండి వెలువడిన పరలోక సంగీతం ఏంటి? అన్నల చేత ద్వేషించబడ్డాడు. అన్నలకు క్యారియర్ తీసుకొని వచ్చాడు. ఇంకప్పుడు ప్లాన్ వేశారు,
ఆ కలలుగానే వాడు వస్తున్నాడు, వీడి కలలన్నీ ఏమైతాయో చూద్దాం, చంపి పాతేద్దాం, చంపి పాతరేద్దాం వీన్ని, అప్పుడు ఏమవుతాయో చూద్దాం వీని కలలు అన్నారు కదా. అన్నారు. తర్వాత మొదట చంపేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఆలోచన మానుకొని ఆ నీళ్లు లేని గోతిలో పడేస్తే వాడి చచ్చిపోతాడు, లేకుంటే ఏదైనా దుష్ట మృగం వచ్చేసి వాడు తినేస్తుంది అని చెప్పేసి పడేసి అతని షర్ట్ తీసుకొని రక్తంలో ఒక గొర్రెపిల్లను చంపి రక్తంలో ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. ఎంత భయంకరంగా! స్వంత తమ్ముడు, ఒక తండ్రి కుమారులు వీళ్ళు 12 కూడా. అయితే అక్కడ బెన్యామీను లేడు, 10 మంది అన్నలు ఉన్నారు. మరి ఎట్టకేలకు గోతిలో వేశారు. సరే, అక్కడ నుంచి ఇష్మాయేలీలు ఒంటెల మీద వస్తా ఉన్నారు ఐగుప్తుకు వెళ్ళడానికి. వాళ్ళకి అమ్మేశారు. సరే, అమ్మేస్తే వాడు అక్కడే ఆ దేశంలో ఉంటాడు. మరి అలాంటి సమయంలో జరిగిన సంఘటన మనం అందరం ఎరుగుదు. భయంకరమైన కరువు రావటం, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యాకోబు తన కుమారులకు మరి డబ్బులు ఇచ్చి ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంట, అక్కడికి వెళ్ళి కొనుక్కొని రండి అని పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళటం, మరి యోసేపు కనిన కళ అక్కడ నెరవేరింది. అందరూ సాష్టాంగపడి, అప్పుడు యోసేపు అక్కడ ప్రైమ్ మినిస్టర్. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, బానిసగా అమ్మబడ్డ యోసేపు మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్. అక్కడ రాజు చెప్పాడు, ఫరో రాజు, యోసేపు ఆజ్ఞ లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరు కూడా తమ కాలు కాని తమ చెయ్యి కాని ఎత్తటానికి వీల్లేదు. ఏంటండి దేవుని ప్రణాళిక! ఎంత గొప్ప ప్రణాళిక తన బిడ్డల పట్ల, నీ పట్ల, నా పట్ల అదే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అందుకు దేవుని ఘననామానికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నుంచి వెలువడిన పరలోక స్వరం మనకందరికీ తెలుసు. నిజంగా ఒక్క ఆజ్ఞాపిస్తే చాలు 10 మందిని మరి చంపేయగలిగే శక్తి ఆయనకుంది. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు ఆయన వాళ్ళని 10 మందిని. ఎందుకంటే నన్ను మీరు ఇలా చేస్తారా, మొదట చంపాలని, ఆ తర్వాత గోతిలో వేసి ఆ తర్వాత నన్ను నమ్మివేస్తారా అనలేదు. ఏమన్నాడు? మీరేం బాధపడద్దు, దేవుడే నన్ను ఈ విధంగా మీ ద్వారా ఇక్కడికి పంపి. ఆహా, ఎంత గొప్ప మధురమైన స్వరం అండి, ఎంత మధురమైన స్వరం! ఏమా క్షమాపణ! దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ప్రస్తుతం జీవించి ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చారు, ఒడిశా మన రాష్ట్రానికి, మన దేశానికి వచ్చి ఒడిశా రాష్ట్రంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ ఉంటే జరిగిన సంఘటన ప్రపంచమంతా ఎరిగినది కదా. మరి గ్రహం స్టెయిన్స్ గారిని, కుమారులు ఫిలిప్, తిమోతి ఇద్దరిని, ముగ్గురిని ఆ యొక్క జీప్ లో సజీవ దహనం చేశారండి. అసలు ఆ ఘోరమైన ఇన్సిడెంట్, ఎంత ఘోరమైన ఇన్సిడెంట్! అలాంటి సమయంలో భార్య, కూతురు మాత్రమే మిగిలిపోయారు. ఏం చేశారు గ్లాడిస్ స్టెయిన్స్ గారు! నిజంగా మనమైతే ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే, మా దేశం వదిలిపెట్టి ఈ దేశానికి సేవ చేయడానికి వస్తే, నా భర్తని 2 కుమారులను చంపివేశారు కదా అని చెప్పేసి తన కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయింది ఆస్ట్రేలియాకి. నా ప్రస్తుతం ఈ రోజు వరకు అక్కడే ఉండి అదే కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తుంది. తన భర్తను, పిల్లలను కాల్చి చంపిన వారిని క్షమించింది. అదండి పరలోక సంగీతం. ఎలా వచ్చిందండి గ్లాడిస్ స్టెయిన్ గారికి? అది దేవుని యొక్క ప్రేమ ఆమెలో ఉందన్నమాట. ఆ పరలోక సంగీతం చేత ఆమె నింపబడి ఈ రోజు సజీవంగా ఉండి మనకందరికి ఒక చక్కని ఎగ్జాంపుల్, లివింగ్ స్టోన్ గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం అనేకులను నేను మేము ముందుకు తీసుకురాగలం. కానీ ఇక్కడితో స్టాప్ చేసి మన మెసేజ్ ను ముందుకు కొనసాగిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మందిరమునకు ముఖ్యమైన మూలరాయి ఎవరో, దానికి పునాది ఎవరు వేశారు? మనం ఇంతవరకు సజీవమైన రాయి, ఆత్మ సంబంధమైన మందిరం అంటున్నాం కదా. ఆ మందిరమునకు ముఖ్యమైన మూలరాయి ఎవరు, దానికి పునాది ఎవరు వేశారు? మనం లేఖనాల ద్వారానే ధ్యానించాలి వాక్యం. చూద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనకు జవాబునిస్తాయి ఆ ప్రశ్నకు. ఏంటంటారా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. దేవుని గణనామానికి స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. ఏమండి మనకిచ్చిన ఆధిక్యత మన ప్రభు, ఆయన రక్తములో కడగబడిన మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత ఏమని వర్ణించగలం కదా. ఎవరు ముఖ్యమైన మూలరాయి ఎవరు ఆ మందిరానికి, ఆత్మ సంబంధ మందిరానికి? క్రీస్తు యేసే. పునాది ఎవరు వేశారు?
అపొస్తలులు వేశారు. మరి ఆ పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. ఆహా, ఎంత గొప్ప ధన్యత! దేవుని నామానికి స్తుతి కలుగు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ ఆత్మ సంబంధమైన మందిరములోనే నీవు నేను సజీవమైన రాళ్లుగా ఉండి చక్కగా అమర్చబడి ఉన్నాం. ఆయన చేత సరిచేయబడి ఆ మందిరములో సజీవమైన రాళ్లుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా హస్బెండ్ చాలా చక్కగా పాటలు రాసేవారు. మరి దాదాపుగా 450 సాంగ్స్ రాశారు. అందులోని ఒక పాట మన సాంశానికి రిలేటెడ్ గా ఉండే ఒక వచనం మీకు పాడి వినిపిస్తాను. శిల్పకారుడే మూలరాయిగా ఆత్మ మందిర పునాదిగా, శిల్పకారుడే మూలరాయిగా ఆత్మ మందిర పునాదిగా మలచెను మనలో సజీవరాళ్ళుగా ప్రతిష్ఠించే తన మందిర మోగా తనువే క్రీస్తుని ఆలయమై ఘనపరచెద మో ఘనమగు దేవుని తనువే క్రీస్తుని ఆలయమై. అవునండి, శిల్పకారుడే మూలరాయి, ఆత్మ మందిర పునాదిగా మనల్ని అందరినీ సజీవమైన రాళ్లుగా మలిచి తన మందిరంగా ప్రతిష్ఠించాడు. ఎంత గొప్ప ధన్యత మనది. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక కట్టడమును సంఘం అని పిలుస్తున్నారు. ఆ కట్టడము ఏ మాత్రం ఒక చర్చ్ లేదా ఒక సంఘం కానేరదు. విశ్వాసులైన మనం కూడినప్పుడే మనం ఒక సంఘముగా పిలువబడుచున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఒక విచారకరమైన విషయం ఏంటంటే అమెరికా దేశంలో అనేకమైన మందిరాలను మాల్స్ గా మార్చేస్తున్నారు. ఆ న్యూస్ నేను విన్నప్పుడు చదివినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే అమెరికా దేశం క్రైస్తవ దేశం, కానీ పాపం పెచ్చు పెరిగిపోయింది. ఎందుకంటే మంచి అభివృద్ధి సంపద ఉంది కాబట్టి దేవుణ్ణి మర్చిపోయారు. చాలా, అందరూ కాదు, చాలా వరకు. అందుకే ఈ రోజు అనేకమైన మందిరాలు మాల్స్ గా మార్చబడుతున్నాయండి. ఎంత బాధకరమైన విషయం. మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక చర్చ్కి వెళ్తున్నాము. ఎప్పుడు దాన్ని చర్చ్ అని పిలుస్తారు? విశ్వాసులందరూ వెళ్ళి ఆ సంఘంలో ఆరాధనలు చేసుకొని ఆ సంఘ కార్యక్రమాలను జరిపినప్పుడు. అంతేగాని అది ఒక బిజినెస్ సెంటర్ గా మార్చినప్పుడు కూడా దాన్ని చర్చ్ అంటారా? అనరు కదా ప్రియ దేవుని బిడ్డల. అందుకే మరి ఒక కట్టడం ఏమాత్రం సంఘము కానేరదు. విశ్వాసులు దానిలో కూడుకొనినప్పుడు మాత్రమే అది ఒక సంఘముగా, ఒక చర్చ్ గా పిలువబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సియోనులో అంటే యెరూషలేం స్థాపించే మూలరాయితో యెషయా ప్రవక్త అభిషిక్తుని పోల్చి చెబుతున్నాడు. చూద్దామా రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16లో ఈ విషయాన్ని మనం చూడగలము. నేను చదివి వినిపిస్తాను మీకు. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత చక్కగా యెషయా గ్రంథంలో పేర్కొనబడి ఉంది. యెరూషలేము నూతన ప్రజ తమకు యెహోవా మూలరాయి అని ఆశ్రయ దుర్గమని తెలుసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు తనను మూలరాయితో పోల్చుకున్నాడు. చాలా లేఖన భాగాల్లో ఈ విషయాన్ని మనం చూడగలము. యేసు మూలరాయి అని నమ్మేవారు సజీవమైన రాళ్ల వంటి వారని ఆ గ్రంథకర్త చెప్తున్నాడు. మరొకసారి ప్రశ్నించుకుందామా? నీవు నేను నిజంగా సజీవమైన రాయిగా ఉంటున్నామా? లెట్ us examine ourselves. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే యేసు మూలరాయి అని నమ్ముతారో వాళ్ళందరూ కూడా సజీవమైన రాళ్లే. దేవునికి స్తుతి కలుగును గాక. దైవ ఆరాధనకు యోగ్యమైన ఆత్మ సంబంధమైన గృహముగా వీరు కట్టబడుచున్నారు.
దేవుని ప్రజలు ఆయనకు ఆలయం వంటి వారని, దేవుని మహిమపరచే మందిరం అని క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇతర రచయితలు కూడా ఈ విషయాన్ని బయలుపరుస్తున్నారు. మనం క్రొత్త నిబంధనలోని ఆ సువార్తలను చదివినప్పుడు ఈ విషయాన్ని చక్కగా గమనించటానికి వీలవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో రోమీలకు రాసిన పత్రిక 9:3, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన విషయం. మరి మనందరం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమే, మనందరం బిలీవర్స్ గా, విశ్వాసంగా పిలువబడుచున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పటికీ మనం సిగ్గుపరచబడం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రణాళికలో ఉన్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆ గొప్ప నామం ధరించి లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం ఎప్పటికీ సిగ్గుపరచబడం. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడరు. దేవునికి స్తుతి కలుగును గాక. ముందుకు వెళ్ళిపోదాం. సజీవమైన రాళ్లుగా ఉండటానికి అర్హమైన లక్షణాలు ఏంటి, వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దామా. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవును, నేను సజీవమైన రాయిగా ఉన్నానా అనేది లెట్ us ఎగ్జామిన్. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తుంది అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుని ఆలయమై ఉన్నట్లయితే ఒకటి కన్ఫర్మ్ గా మనం చెప్పొచ్చు, ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉండాలి. అంతేకాదు, నివసించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని ఆలయం పరిశుద్ధమైనది. సో సజీవమైన రాయిగా ఈరోజు నీవు నేను ఉన్నాము అని చెప్పటానికి నిదర్శనం ఏంటంటే మనలో ఉండే పరిశుద్ధత ఉందా? ఒకవేళ మొదట నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటాను. నేను ఎప్పుడు ఎక్కడైనా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను, ప్రభు నేను ఈరోజు ఫలానా దగ్గర వాక్యం చెప్పబోతున్నానయ్యా, వాక్యము పాటిస్తూ ప్రకటించే బిడ్డగా నేను ఉండాలి, సువార్త వలన జీవిస్తూ సువార్త ప్రకటించే బిడ్డగా ఉండాలి. పాటించకుండా ప్రకటిస్తే వ్యర్థం, జీవించకుండా ప్రకటిస్తే వ్యర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఆలోచన చేద్దాం. ఆయన ఆలయంగా మనం ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనలో అపరిశుద్ధతకు తావు ఉంటుందా, చోటు ఉంటుందా? నా మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధత. మరి చాలా సార్లు పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తాం, కొంతవరకు ఉంటాం, కానీ ఏదో ఒక చిన్న విషయంలో తప్పిపోతూ ఉంటాం. కనుక జాగ్రత్తగా మన జీవితాలను మనం పరిశీలించుకొని సజీవమైన రాళ్లుగా ఉండాలంటే పరిశుద్ధత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఇంటి వారునై ఉన్నారు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఇంటి వారునై ఉన్నామంట మనము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, అంటే దేవుడు మనలో నివసిస్తాడంట. అందుకొరకు మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అనుకూలంగా ఉందా మన దేహము ఆయన మందిరముగా మలచబట్టానికి? ప్రియ దేవుని బిడ్డలారా, అనుకూలంగా ఉందా? ఆలోచన చేసుకుందాం. సరే, మరి ఇంతవరకు చూస్తూ వస్తున్నాం, దేవుడు మనల్ని ఏ విధంగా సజీవమైన రాయిగా మలుచుకుంటాడు చూద్దాం. దేవుడు ఏ విధంగా మనల్ని సజీవమైన రాయిగా ఆయన్ని మలుచుకుంటాడు. మనల్ని మనం మలుచుకోలేం ప్రియ దేవుని బిడ్డలారా. చూద్దాం రండి. కోట్లాండ్ అనే భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు తన బిడ్డలైన విశ్వాసులకు శ్రమల ద్వారా మెరుగుపెట్టి తన స్వారూప్యమునకు మార్చి తన గొప్ప భవనములో సరిపడగల సజీవ రాయిగా సిద్ధము చేయును. దేవునికి స్తుతి కలుగును గాక. మనల్ని ఎట్లాగో శ్రమల ద్వారా మెరుగుపెట్టి, అందుకే దావీదు భక్తుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నేను ఆయన మార్గములో. ఎప్పుడో శ్రమ కలిగిన తర్వాత. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు అనేవి మనకు వచ్చినప్పుడు మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. శ్రమ లేకుండా ఎవరు కూడా నిజమైన విశ్వాసులుగా జీవించలేరు. కనుకనే కోట్లాండ్ గారు ఈ విధంగా చెప్పారు, దేవుడు తన బిడ్డలైన విశ్వాసులకు శ్రమల ద్వారా మెరుగుపెట్టి
తన స్వారూప్యమునకు మార్చి తన గొప్ప భవనంలో సరిపడగల సజీవరాయిగా సిద్ధము చేయును. దేవుని గణనామానికి స్తుతి కలుగును గాక. అంటే చూడండి, శ్రమ అనేది ఒకని శీలమునకు మంచి ఎరువు అంటే మాన్యూర్ లేదా ఫర్టిలైజర్. క్రాప్ బాగా ఈల్డ్ ఇవ్వాలంటే ఫార్మర్ ఏం చేస్తాడు? మంచి మాన్యూర్స్ వాడతాడు, మంచి ఎరువులను వాడతాడు, నాణ్యమైనవి కదా. అలాగే మన శీలానికి శ్రమ అనేది ఒక ఎరువు లాంటిది. ఈ లోక జీవితాశయము శీలమే. మనము నిత్యత్వంలోనికి దీన్ని ఒక్కదాన్ని వెంట తీసుకొని వెళ్తాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అందుకు తర్బీదు నొంది దాన్ని రూపొందించుకోనాలి. ముండ్ల మార్గమున తప్ప మరొక రీతిగా దర్శన పర్వతము మనము సంపాదించుకొనలేము. రేపు మత్తయి సువార్త 25లో ఉన్నటువంటి ఆ సంఘటన మీ ముందుకు తీసుకొస్తాను. సింహాసనాసీనుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలు నలుమూలలకెళ్ళి ప్రజలనందరినీ సమకూర్చి గొల్లవాడు గొర్రెలను సమకూర్చినట్టుగా సమకూర్చి ఆయన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను ఉంచాడు. అప్పుడు మరి మనం ఏమి, ఒకవేళ మనకి కుడి వైపున ఉన్నాం అనుకోండి, ప్రియమైన బిడ్డ, నీవు బాగా చదువుకున్నావు, చాలా డిగ్రీలు సంపాదించుకున్నావు, డాక్టరేట్ చేసావు, కలెక్టర్ గా ఉన్నావు, ఆఫీసర్ గా ఉన్నావు, ఐఏఎస్ అంటాడా? నువ్వు బాగా డబ్బు సంపాదించావు కాబట్టి నా రాజ్యానికి వారసురాలు అంటాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటాడు? ఏం తీసుకొని వెళ్తాం? ఇక్కడ సంపద ఇక్కడ వదిలిపెట్టు. తల్లి గర్భం నుంచి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కానీ ఎంత ప్రాకులాట. మరి అక్కడికి నిత్యత్వంలోనికి దేన్ని తీసుకొని వెళ్తాం మనం? శీలమే. ఆయన కొరకు చిన్న జీవితం, ఆయన కొరకు ఏం చేస్తాం అది మాత్రమే నిలబడుతుంది. మరి ఇంతవరకు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదు, దేవుని కొరకు ఒక మంచి కార్యం చేయలేదు. ఎలా ఎదుర్కొంటాం ఆయనని? ఎలా ఎదుర్కొంటాం? అసలు సజీవమైన నిర్జీవమైన రాయిగా మనం ఉన్నామైతే మనం ఆ రాజ్యంలో చేరలేం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుతో నిబంధన చేసి తన ఇంటి నమూనాను చూయించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణంలో పాలు పొందుట ద్వారా జయించు వారం కాగలం. దేవునికి స్తోత్రం. మందిరపు మచ్చు దేవుడు దావీదుకి ఇవ్వగా దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘం యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుచున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనం సజీవరాళ్లుగా ఉన్నాము. దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకోవాలి. ప్రభా, నా స్థానం ఏంటి నాయన నీ మందిరంలో? అసలు ఉందా నాకు స్థానము? ఒక సజీవమైన రాయిగా ఉన్నానా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. జయించు వారు దేవుని మందిర నిర్మాణంలో పాలు పొందేదరు. దేవుని మందిరం అనగా దేవుని సంఘం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా టైం అవుతుంది, నేను త్వరగా ముందుకెళ్తాను. ఇంకొక 5-10 minutes లో ముగిస్తాను. చూడండి, సజీవ రాయిగా ఉన్న వారికి, సరే ఇంతవరకు సజీవ రాళ్ళు అంటున్నాం. ఏంటి దేవుడిచ్చిన వాగ్దానం? నీవు నేను ఒకవేళ సజీవమైన రాయిగా ఉంటే మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటో చూద్దాం. రండి, ప్రకటన 3:12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని నుండి దిగువచ్చుచున్న నూతన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఇంత గొప్ప భాగ్యం పొందుకోబోతున్నాం. ఆయన మందిరములో ఒక స్తంభముగా ఉండబోతున్నాం కదా. నూతన యెరూషలేము అను దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరును వాని మీద రాసేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పటిష్టంగా నిర్మించిన దేవాలయాలు భూకంపపు ఒత్తిడికి శిథిలం కావడం అనేది ఫిలదెల్ఫియా క్రైస్తవులు చూశారంట. దేవుని ప్రజలు ఎప్పటికీ నిలిచి ఉండే స్తంభాల వంటి వారని వారు విన్నప్పుడు తాము సజీవమైన రాళ్ల వంటి వారము అనిన సంగతి వారికి విదితమై ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి కలుగును గాక. మరి సజీవమైన రాయిగా మనం ఉంటే, ఇప్పుడు ఇంతగా వాక్యం మనం ధ్యానించాం కదా, ఒకవేళ సజీవమైన రాయిగా ఉంటే ఏం పొందుకుంటాం చూద్దామా? ఒక 5 విషయాలు మీకు చూపిస్తాను. నంబర్ 1, సజీవుడైన దేవునితో యుగయుగములు ఉంటాం. నిజంగా నీవు నేను ఈ లోకంలో సజీవమైన రాయిగా ఉన్నామా? ఉన్నట్లయితే నంబర్ 1, సజీవుడైన దేవునితో యుగయుగములు ఉంటాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా జీవాహారం భుజిస్తాం, జీవాహారం. మూడవదిగా జీవ జలముల యొద్దకు నడిపించబడి జీవ జలము త్రాగుతాం. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది జీవ గ్రంథములో మన పేరుంటుంది. ఆహా, ఎంత గొప్ప ధన్యత. ఇంకా
జీవ వృక్ష ఫలములు తింటాం. 5 విషయాలు చూపిస్తున్నాను. మొట్టమొదటిది సజీవుడైన దేవునితో యుగయుగములు ఉంటాం. రెండవదిగా జీవాహారం భుజిస్తాం. మూడవదిగా జీవ జలముల యొద్దకు నడిపించబడి జీవ జలము త్రాగుతాము. జీవ గ్రంథములో, 4వది జీవ గ్రంథములో మన పేరుంటుంది. 5వదిగా జీవ వృక్ష ఫలములు తినిపిస్తాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్లారా! ఎంత స్తుతిస్తే ఆయన రుణం మనం తీర్చుకోగలం కదా. జీవ వృక్ష ఫలముల తినిపించున్, జీవ జలాంబుల మరి త్రావించున్, దేవుడే మనకన్ నీటిని తుడచున్, దేవతలందరి పైనంచున్. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత నీవు నేను కలిగి ఉన్నాము. ఎందుకు అంటే అసజీవమైన దేవుణ్ణి తెలుసుకున్నాము, ఆ దేవుని ఆరాధిస్తున్నాము. ఆ యొక్క దేవుని మందిరములో సజీవమైన రాళ్లుగా కట్టబడబోతు, ఆ మందిరంలో ఆత్మీయ సంబంధమైన మందిరములో ఒక రాయిగా నీవు నేను ఉండబోతున్నాము. ఎలా మలచబడుతున్నాము అంటే అనేకమైన శ్రమల ద్వారా మలచబడుతున్నాము. ఒక చక్కని మందిరములో మనం ఒక చక్కని సజీవమైన రాయిగా ఉండబోతున్నాము. రాయిగా ఉండి సజీవమైన దేవునితో యుగయుగములు ఉండబోతున్నాము. జీవాహారం భుజించి జీవజలములు త్రాగి జీవ గ్రంథములో మన పేరు జీవ వృక్ష ఫలములు తింటాం. దేవుని నామానికి స్తుతి మహిమ ఘనత కలుగును. ఇదండి సజీవమైన రాళ్ళు అనే అంశం. మరి మనందరం కూడా ఈ సజీవమైన రాళ్ల వలె ఉంది యుగయుగములు సజీవుడైన దేవునితో మనం జీవించాలని ఆశిస్తూ ఈ నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన నా దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా డియర్లీ లవింగ్ బ్రదర్ యుగంధర్ గారికి, మరి ప్రతాప్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో నా వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ గాడ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి వాక్యం కొరకై మన నల్ని సిస్టరు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసిన తర్వాత మన టీం గురించి కూడా ఫ్యూ వర్డ్స్ అక్క పంచుకుంటారు. సో దట్ మనం ఏంటనేది ఇంకాస్త అక్కకు కూడా తెలుస్తుంది. అక్క కూడా ప్రేయర్ చేస్తారు మన టీం కొరకు. నల్ని సిస్టర్ అవైలబుల్ ఉన్నారక్క? Yes, brother. Yeah. You can pray and I will share about the team. Yes, అక్క, ఫైన్. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, మీ దాసరాలను నిలబెట్టుకొని నాయనా మీ యొక్క ఆత్మ చేత ప్రభా ఎన్నో విషయాలు, అవును తండ్రి, మా స్థితిని, మా యొక్క అవును ప్రభా మీ యొక్క ఉచితమైనటువంటి ఆ కృపా వరమును తండ్రి, ఆ రక్షణను అవును ప్రభా సజీవమైనటువంటి రాళ్ళుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రభువా, అది మేము తిరిగి జన్మించితేనే ఆ మధురమైన స్వరము మాలో నుంచి నాయనా రాగలుగుతుందని ప్రభువా, మరి ఆ యొక్క రాళ్ళలో ఎలాంటి జీవము నింపేటటువంటి దేవుడు మీరని ప్రభువా మరలా మాకు నాయనా ఆదరించి బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా, మరి మా ముందుకు తీసుకొచ్చినటువంటి స్టెఫెను విషయము, దావీదు విషయము, యోసేపు విషయము, గ్రాహం స్టెయిన్స్ గారు ప్రభువా, ఇంకా ఎంతోమంది నైనా మీరు శిల్పకారుడై తండ్రి ప్రభువా ఆ యొక్క రాళ్ళలో నుంచి నా తండ్రి జీవాన్ని నింపుతూ నాయన మీ యొక్క విలువైన రక్తము ద్వారానే ప్రభువా మమ్మల్ని అందరినీ ఆ యొక్క మధురమైన స్వరాలుగా నైనా ఆ యొక్క సజీవమైనటువంటి రాళ్ళుగా మీరు మలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. నిజమే, శ్రమల ద్వారా మీరు మెరుగుపెడుతున్నప్పుడు నాకెందుకు ప్రభు అనుమతించాడు, నాకెందుకు ఇలాంటి శోధనలు అనుమతించాడని ఎన్నోసార్లు ప్రశ్నించే మనసు ప్రభువా నైనా మీ దాసురాళ్ళు నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, ఒకరోజు మేము మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు మరి మేము ఏమి తీసుకొస్తాము, మరి ఆ యొక్క శీలము విషయంలో ప్రభువా మరి ఏ విధమైనటువంటి క్యారెక్టర్తో ఆయన ఆ సజీవమైనటువంటి రాయిగా మీ ముందు నిలబడగలుగుతామో ఆ యొక్క నాణ్యమైన ఎరువు పెడుతూ నాయన మీరు మెరుగు పెట్టినప్పుడు తండ్రి మేము ఇంకాస్త నాయన సజీవమైనటువంటి రాళ్ళ వలె నాయన ఈ యొక్క లోకంలో
నాయనా మీ యొక్క సారూప్యంలోనికి రావడానికి మీరు అనుమతిస్తున్న విధానాలను స్వీకరించే మనస్సు మాకు దయచేయండి ప్రభువా. నా స్థానం ఏమిటి ప్రభువా అని మేము ఆలోచించినప్పుడు తండ్రి, మరి మీ యొక్క మందిరంలో, మీ యొక్క సంఘములో తండ్రి, ఆ యొక్క నిత్యత్వంలో నైనా మీరిచ్చిన వాగ్దానం కొరకై ప్రకటన 3:12 బట్టి వందనాలు తండ్రి. ఆ దీపస్తంభముగా అవును తండ్రి నాయన, ఇంకా మీరు ఎన్నో మా జీవితాల్లో మీరు చేస్తూ ఉన్నటువంటి మేళ్ళు, నిత్యత్వములో స్థిరముగా నిలబడేటటువంటి ఆ యొక్క సహవాసము తండ్రి, యుగ యుగములు మీతో ఉండే జీవితం, జీవాహారము, జీవజలము, జీవగ్రంథములో మా పేర్లు కలిగి ఉండడము, జీవవృక్ష ఫలాలు మేము భుజించడం. ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ఎంతటి కృపామయుడవు ప్రభువా, ఎంతటి దయామయుడవయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ దాసరాల ద్వారా నాయన మీరు చక్కగా మా అందరితో మీ ఆత్మచేత మా అందరి హృదయాలను దర్శించిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. అక్కడ దీవించండి చేస్తున్న పరిచర్యను. అవును ప్రభువా, మరి 28 సంవత్సరాలుగా తండ్రి మీ యొక్క పరిచర్యలో నాయన ఎంతో మందిని ప్రభువా మరి ప్రభు చెంతకు నడిపిస్తూ ఉంటుండగా తండ్రి, మరి ఆ యొక్క ఏ పరిస్థితి అయినను ప్రభువునకు స్తుతి కలుగునుగాక అన్నటువంటి స్థాయికి నాయన మీరు నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి వందనములు తండ్రి. ఇంకా మంచి ఆరోగ్యము, బిడ్డల భవిష్యత్తు, వారి ఎడ్యుకేషను నాయన, ఫర్దర్ స్టడీస్, జాబ్, అన్ని విషయాల్లో తండ్రి మీరే కృప చూపించండి. విత్తబడిన వాక్యాన్ని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన. నా స్థితి ప్రభువా నాయన, ఎంతో వెసులుబాటుతో ఉన్నటువంటి నా జీవితంలో ప్రభువా, మరి ఈ లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క మందిరంలో చక్కగా కట్టబడడానికి అయా మీరు రూపుదిద్దుతున్నారన్న సత్యాన్ని ఎరగక తండ్రి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం తండ్రి. క్షమించండి. మరలా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసరాలను బట్టి నాయన, మీ నామమునకు మహిమకరంగా నాయన మీరు వాడుకుంటున్నందుకై వందనాలు తండ్రి. నాయన ఈ విధంగా మరి సహోదరిని ప్రభువా చేరటానికి, మరి ప్రతాపనను కుటుంబాన్ని, మరి చేరి వచ్చిన టీమును నిజంగా ప్రభువా మీ ఎన్నిక చొప్పున మమ్మల్ని అందరినీ మీ యొక్క సంఘములో సమకూర్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. టీంలో ఉన్న పరిచర్య చేస్తున్న వారిని అందరినీ బట్టి వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, ఆ యొక్క సజీవమైన రాళ్ళుగా మాదిరికరమైన జీవితాలు, మీకు దగ్గరగా వచ్చేటటువంటి జీవితాలు. మరి నా స్థానము ఏంటి అన్నప్పుడు నిజమే ప్రభువా, ఏమి మిగులుతుంది అన్నది మేము ఆలోచన చేసుకొని మరింత దగ్గరగా, మరింత జాగ్రత్తగా మీ దగ్గరికి రావడానికి, మీ కృపను అనుభవించుటకు మాకందరికి ఇచ్చిన మీ యొక్క అనాది సంకల్పము, ఆ యొక్క ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన విత్తబడిన వాక్యాన్ని నాయన మరలా జ్ఞాపకం చేసుకుంటూ మా బ్రతుకుల్లో నాయన మేము జీవించడానికి సహాయం చేస్తూ రమ్మని నడిపించినటువంటి వారందరిని బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Yes, sir. Amen. Praise the Lord. Thank you, sister, for sharing such a wonderful word on the living stones. Truly, we are privileged to have in our midst. Just wanted to share few words regarding our group. We all have gathered last August in the PLD, which is Personal Leadership Development. From there onwards, Brother Yugender had a burden to bring everyone in one platform where we can spend time in the presence of God early morning from 5:30 to 6:30. Likewise, as per the leading and as per the revelation of Lord Jesus Christ, our dear brother started this group by spending time in the presence of God at the very first hour of the day. So likewise, we have teamed up and, with a few members and into a big group, and every day
we pray for, we have some prayer points which covers up for the nation, which covers up for the needs of the orphanages and the NGOs, and also our own team needs. So we have the prayer list, and every day we spend time in keeping our petitions before Lord Jesus Christ. And many of our prayers, whatever we have been asking the Lord, it has been answered. And we believe early morning prayers are very powerful prayers. And another burden of our dear brother was to spend time in the presence of God weekly once. So this is how we gather up every Friday from 9 to 10 p.m. And here in this particular group, we do not have any denomination as such, and nothing, no like only sisters and only brothers, but it is from different denominations across 3 states, that is Bellary, Telangana, and Andhra Pradesh. So as per the word of God and as per God's leading, this is how we gather. And we have a ministry at Yapral. Brother Yugender and Sister Maleshwari along with the team. We started with Sunday school, but there were elders also gathering along with the children. So after much prayers, we started even elders fellowship every Sunday at 6 p.m. to 7 p.m. It goes beyond 7 p.m. also. So with this, there was a thought of also for a medical camp, which we have successfully done last month 20th, and through this we have encouraged people there and even shared the word of God, and also we have distributed tracts. So this is our group, and our group is named, I mean, even to get this name also, we have been praying, and the Lord has given us a name called CCM, that is Christ-Centered Ministries. We thank you very much, sister, once again for being part of our team and also sharing the word of God. We would request once again to come join and encourage us spiritually, where we can grow and be strengthened through the word of God. Praise the Lord. Praise the Lord, Akka. Rachel sister, if you want to share few words, you can also share, Akka. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. రియల్లీ అంటే నాకు ఈ మినిస్ట్రీ గురించి ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు సిస్టర్ చాలా చక్కగా, నళిని సిస్టర్ చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. మరి చాలా దేవుని స్తుతిస్తున్నాను. యవనస్తులుగా ఉండి మీరు, ముఖ్యంగా బ్రదర్ యుగంధర్ గారు, మీరందరూ కలిసి ఇంత దివ్యమైన సేవ, కాబట్టి మీ సేవకు తప్పకుండా ప్రభు మీ కుటుంబాలను, మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకా సండే స్కూల్ మినిస్ట్రీ స్టార్ట్ చేయటము, వారి ఎల్డర్స్ మధ్య కూడా సేవను ప్రారంభించడము, అదెంతో ఆశీర్వాదకరం. తర్వాత మెడికల్ క్యాంప్ కూడా మీరు నిర్వహించడం రియల్లీ వండర్ఫుల్ కదా. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అనేకులను స్వస్థపరిచాడు, రోగులను కనికరపడి రోగులను స్వస్థపరిచాడు. ఆ మినిస్ట్రీలో కూడా మీరు పాల్గొన్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీ గ్రూప్ తో పరిచయం కావడం అనేది ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. మీ యొక్క ఆర్గనైజేషన్ ఇంకా ఇప్పుడు 3 స్టేట్స్ లో ఉన్నట్టుంది, బెల్లారి, ఏపీ అండ్ తెలంగాణ. దేవుడు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా మీ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అవ్వాలని, ఇంకా మీరు ఇంకా ప్రభు కొరకు అత్యధికంగా వాడబడాలని ఆశిస్తూ, ప్రభు మీ అందరి కుటుంబాలను దీవించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sister. I'm not young, sister. I'm very old, but I sound very young. I'm 55 years old. yes. థ్యాంక్ యూ అక్క. నిజంగా ప్రతాప్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా బ్రదర్ సిస్టర్ ని చూడాలా? మీరు వీడియోలో రావాలా సిస్టర్? వీడియోలో రావాలా సిస్టర్? మా వాళ్ళందరూ వీడియో. ఓకే, తప్పకుండా నెక్స్ట్ టైం వీడియోలో వస్తాను. చాలా టైర్డ్ అయ్యాను. మార్నింగ్ 8 to 6 o'clock క్లాసెస్, ఎందుకంటే నేను నీట్ టీచ్ చేస్తుంటాను. సండేనే నీట్ ఎగ్జామ్ కాబట్టి చాలా బిజీగా ఉన్నాను. సో ఇప్పుడు అంత రెడీగా లేను, కాబట్టి నెక్స్ట్ టైం తప్పకుండా వీడియో ఆన్ చేసుకుంటాను.
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అక్క, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మార్నింగ్ మేము పంచుకున్న వర్తమానంలో నేను గ్రాహన్స్టైన్ వారి వైఫ్ యొక్క స్టేట్మెంట్ షేర్ చేసుకోవాలనుకున్నాను, టైం సరిపోక చేయలేదు. మీరు ఆ స్టేట్మెంట్ చెప్పారు. నేను ఈరోజు వాక్యంలోనే స్టెఫెన్ గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను, మీరు ఆ స్క్రీన్లో చూడొచ్చు. ఈరోజు వాక్యంలోనే నేను ఇది చేశాను. దేవుడు ఆయన ఎంత చక్కగా నడిపిస్తూ ఉన్నాడు అనే నడిపింపును బట్టి నిజంగా దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఆ సిస్టర్ స్టేట్మెంట్ ఏమని ఉంటుందంటే, చివరి లైన్ కోసం నేను ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. బట్ ఇట్ ఈస్ మై డిజైర్ అండ్ హోప్ దట్ దే వుడ్ రిపెంట్ అండ్ బీ రిఫార్మ్డ్. వారి శిక్ష గురించి తను మాట్లాడినప్పుడు నిజంగా ఇవాళ ఆ మాటే మాట్లాడుతూ కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారన్న స్టేట్మెంట్తో మేము అలా ముగించాము. నిజంగా ప్రభు మరలా ఆ ఉద్దేశాన్ని నిజంగా మీ ద్వారా తిరిగి మరలా పంచుకోవడం, అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ. ఎస్, ప్రైజ్ గాడ్. ఎస్ అక్క. మరి ఈ సమయంలో ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. మరి కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వారు మీరు పాట పాడాలనుకుంటే యూ కెన్ సింగ్ ఏ సాంగ్. మరి మీరు అన్మ్యూట్ చేసుకొని ఒక పాట పాడొచ్చు, ఒక పల్లవి, ఒక చరణము. మరి తర్వాత చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాము. శాంతిశ్రీ సిస్టర్, మీరేమైనా పాడగలరా అక్క? లేదు బ్రదర్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది నాకు. అవునవును, మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను నేను. కరెక్ట్. ఎస్, కొత్త వాళ్ళు ఎవరైనా మరి మీరు పాడాలనుకుంటే మరి పాడొచ్చు అండి.